హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణి రెడ్డి. ఈరోజు మన వీడియోలో బనానా ప్యాన్ కేక్ తయారీ విధానం తెలుసుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, సాయంత్రం సమయం స్నాక్స్లోకి చాలా రుచిగా ఉంటాయి. అప్పటికప్పుడు సులువుగా కూడా చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా వీటిని మైదాపిండితో చేసుకొని తింటూ ఉంటారు. మైదాపిండితో చేసుకొని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని మనందరికీ తెలిసిందే కదా. మరి రుచిగా, ఆరోగ్యకరంగా గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఆలస్యం లేకుండా చూద్దాం. మరి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా పండిన అరటిపండుని ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దాంతోపాటు 3 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేసుకొని ఒక కోడిగుడ్డును కొట్టి తీసుకోవాలి. నూనె 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇక్కడ నేను రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నాను. కాచి చల్లార్చిన పాలు అరకప్పు పోసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తయారు చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. జల్లెడ సహాయంతో 1 కప్పు గోధుమ పిండిని ఉండలు లేకుండా జల్లించుకోవాలి. గోధుమ పిండిని పూర్తిగా జల్లించుకున్న తర్వాత అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ వంట సోడా, కుకింగ్ సోడా వేసుకోవాలి. వీటిని కూడా ఉండలు లేకుండా జల్లించుకోవాలి. ఇప్పుడు జల్లించుకున్న గోధుమ పిండిలోకి మనం తయారు చేసి పెట్టుకున్న అరటిపండు మిశ్రమాన్ని వేసుకొని స్పూన్తో వన్ సైడ్ నుండి తిప్పుతూ ఉండలు లేకుండా 1 లేదా 2 నిమిషాల పాటు తిప్పుతూ కలుపుకోవాలి. పిండి మిశ్రమం సాఫ్ట్గా తయారయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. వీడియోలో చూస్తున్నారు కదా, వన్ సైడ్ నుండి తిప్పుతూ మాత్రమే కలుపుకోండి. ఇప్పుడు కొన్ని చుక్కల వెనిలా ఎసెన్స్ తీసుకోవాలి. మీకు ఇంట్లో వెనిలా ఎసెన్స్ అందుబాటులో లేదు అనుకుంటే ఇక్కడ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ వేసుకొని మిశ్రమం పూర్తిగా అంతా కలిసేటట్టు స్పూన్తో మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని పక్క నుంచి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. పెనం పూర్తిగా మీడియం టు లో ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. మీరు నెయ్యి లేదా ఆయిల్ని కూడా వాడుకోవచ్చు. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని గరిటె సహాయంతో 1 గరిటె పిండిని వేసుకోవాలి. పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేయకుండా మనం ఊతప్పం ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక వైపు పూర్తిగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత కొన్ని చుక్కల ఆయిల్ లేదా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మరోవైపు కూడా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మనం తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని అన్నిటినీ ప్యాన్ కేక్స్ని తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు మరింత రుచి కోసం తేనె లేదా చాక్లెట్ సిరప్ని పైనుండి వేసుకొని తినొచ్చు. ఎంతో రుచిగా, సాఫ్ట్గా, స్పాంజీ లాగా మనం తయారు చేసుకున్న ప్యాన్ కేక్లు తినడానికి రెడీగా ఉన్నాయి. మీరు కూడా ఖచ్చితంగా నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు చేసుకునే ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకం. మరి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.